చెట్టు గురునాథరావు గారిని ఆయన టెర్రస్ గార్డెన్ చేసేవారండి ఫస్ట్లో. ఆ టెర్రస్ గార్డెన్ ఆయన మీద చూసి నేను ఫస్ట్ 13 సంవత్సరాల క్రితం డ్రాగన్ ఫ్రూట్ వేసానండి చిన్నది. ఆ డ్రాగన్ ఫ్రూట్ సంవత్సరం తర్వాత బాగా ఎదుగుతుంటే అందరూ తిట్టారండి, అనేది రక్కీస్ మొక్క ఎందుకు వేసామని తిట్టేవారండి. పండిందండి. అలా 4 సంవత్సరాలకి విపరీతంగా కాసిందండి. మాకు 10 కేజీలు 13 కేజీలు అలా కాసిందండి. అది అలా ఉండగా తర్వాత నేను ప్యాషన్ ఫ్రూట్ వేసానండి. ప్యాషన్ ఫ్రూట్ కూడా ఈల్డింగ్ బాగుందండి డ్రాగన్ ఫ్రూట్ తర్వాత. ఆ ప్యాషన్ ఫ్రూట్ అయిన తర్వాత అరుదైన మొక్కలు కొన్ని మొక్కలు తెచ్చానండి. అంటే ఆ ప్లేస్ లేక అక్కడ వదిలేసామండి. ఇది డాబా కొత్త తెచ్చిన తర్వాత ఇక్కడ లెమన్, తైవాన్ లెమన్ అండి, బ్లాక్ జామ, మెరాకిల్ ఫ్రూటు, తర్వాత మల్బరీ, షార్ట్ మల్బరీ అండి, లాంగ్ మల్బరీ, క్యాట్ ఫ్రూట్ అండి, తర్వాత స్టార్ ఫ్రూటు, పీనట్ బటర్ అండి, వైట్ నేరేడు, తర్వాత బార్బరస్ చెర్రీ స్వీటు, ఎగ్ ఫ్రూట్ అండి, మల్బరీ హనీ, లాంగ్ హనీ అండి, తర్వాత స్వీట్స్ అంతానండి, వాక స్వీటు, మళ్ళీ వాటర్ యాపిల్ అండి, క్యాట్ ఐ ఫ్రూట్ అండి, స్ట్రాబెరీ అండి, అంజూరా ఫ్రూట్ అండి, ఎగ్ వాటర్ యాపిల్ అండి, మళ్ళీ తర్వాత మిస్వాక్ అండి, డ్రాగన్ ఫ్రూటు, సూరినామ్ చెర్రీ అండి, తర్వాత మలానీ చెర్రీ అండి, తర్వాత ఏమో బ్లాక్ పసుపు అండి, దొండ ఉసిరి, బిలంబి ఉసిరి అంటారు, దొండ ఉసిరి అండి, ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇలా అరుదైన మొక్కలన్నీ నా దగ్గర ఉన్నాయండి. ఇవన్నీ గ్యాక్ ఫ్రూట్ ఉందండి. గ్యాక్ ఫ్రూట్ ఏమైందంటే అండి, గ్యాక్ ఫ్రూట్ నేను చిన్నగా 4-5 కాయలు కాస్తుంది అనుకున్నానండి. నేను 4-5 కాయలు కాదని దానికి ఫుల్ ఫెక్జిడ్గానే చిన్నది వేసానండి. అప్పుడు పాదు ఇది విపరీతమైన గ్రోతింగ్ ఉండి మా డాబా అంతా ఆ మొక్కలు కూడా క్లోజ్ చేసి అంత ఎదిగిపోయిందండి. తర్వాత ఇది యాండ్ పాలినేషన్ చేయాలని తెలిసిన తర్వాత మేల్ పూలు కొంచెం నా దగ్గర లేకపోతే మా ఫ్రెండ్ దగ్గర ఉంటే మేల్ పూలు తెచ్చుకునండి క్రాసింగ్ చేశాను. ఒక 5 కాయలు వచ్చినాయండి. తర్వాత నా దగ్గరే మేలు పువ్వులు కూడా పూర్తం మొదలెట్టినాయండి. డైరెక్ట్ పొద్దున్న 7 గంటలకు వచ్చండి. వాటిని చూసి నేను యాండ్ పాలినేషన్ చేసుకునండి. వాటికి కవర్లు కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత కవర్లు కట్టి ఇలా కాపాడితే నా దగ్గర 120 కాయలు కాసినాయండి. ఇవి ప్రతి కాయ కూడా కేజీ దగ్గర నుంచి 2 కేజీల దాకా ఉన్నాయండి. పురుగు మంది అనేది నేను ఎక్కడా కొట్టలేదండి దీనికి. ఈ మెయిన్ వర్మీ కంపోస్టు, సివికిన పేడల మట్టి అండి, సివికిన పెంట దగ్గర ఉన్న మట్టి, ఎరువుల మట్టి, కొండలోంచి తవ్విన ఆకులు కుళ్ళిపోయిన మట్టి అవి వేసానండి. వీటికి బాగా ఒక 3 నెలలు మాగిన తర్వాత అండి వాటిలో కలుపు మొక్కలు పెరిగిన తర్వాత అవి తీసి అప్పుడు మొక్కలు వేసానండి. నేను అది మట్టి బాగుందని తెలిసిన తర్వాత మొక్కలు వేసానండి. దీనివల్ల గ్రోత్ బాగుందండి. నాకు ఈ పాదు బాగా గ్రోత్ వచ్చింది. అన్ని మొక్కలు కూడా ఫ్లవరింగ్తో ఉన్నాయండి. అవి ఇక్కడ ఉన్న ప్రతి మొక్క 1-2 తప్ప అన్ని ఫ్లవరింగ్తో ఉన్నాయండి. ఫ్రూట్స్ అయితే ఎక్కువ లేండి. ఇక్కడ జంగారెడ్డిలో రైతులకి ఇచ్చి నేను మా జంగారెడ్డి మెట్ట ప్రాంతం రైతులకి ఇది అందుబాటులోకి వచ్చే ఇక్కడ డెవలప్ చేయాలని నా ఆశ అండి. దీని ఫలసాయం అందరికీ అందుబాటులోకి వచ్చి కేజీ ఇప్పుడు 1000 రూపాయలు ఉందండి. ఇది అంత సామాన్య మానవులు కూడా వచ్చి 100 రూపాయల్లో అందరూ కొనుక్కుని తినేలాగా ఉండాలని నా ఆశ అండి. ఎవరికైనా మొక్కలు కావాలంటే నా దగ్గర ఇంకో 2-3 నెలలకు కానీ అవదండి మొక్కలు. 2-3 నెలల తర్వాత నేనే ఇస్తానండి మొక్కలు. ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే నేను ఎవరికైనా మార్కెటింగ్ చేయట్లేదు, నమ్మట్లేదు. నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇస్తున్నాను. ముందంటే అవేర్నెస్ వచ్చి అందరూ వేసుకోగలగాలంటే ఎవరో ఒకరు చెప్తే, డాక్టర్లు వాళ్ళు చెప్తాను కానీ ఇది అవేర్నెస్ రాదండి. ఈ ఫ్రూట్ అందరికి అందుబాటులోకి రావాలనేదే మెయిన్ నా ఆశయం అండి. దీనివల్ల అందరూ కూడా దీన్ని ఎవరైనా వచ్చి నా టెర్రస్ గార్డెన్ చూస్తానంటే అవైలబుల్గా ఎప్పుడైనా వచ్చి చూడొచ్చండి. ఈ అరుదైన మొక్క కాబట్టి నేను తెలుసుకున్నాక ఎవరికైనా చెప్పడానికి ఉంటుందండి. ఇప్పుడు ఎవరు కూడా రైతు అనేవాడికి ప్రతిదీ మోసం కింద ఉందండి. మెయిన్ రైతు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప ఏదో ఒక రైతు, తెలివైన రైతు, కొంచెం చదువుకున్న రైతు సోషల్ మీడియాలో పెట్టి తన పంట అమ్ముకోగలుగుతున్నాడండి. ఇప్పుడు రైతు ఎలాంటిది వచ్చింది అనుకోండి, ఈ బైర్లు ఇది వాల్యుబుల్ ఫ్రూట్ అయినప్పుడు రైతు దగ్గర పంట ఉందంటే మీరు ఎలా వచ్చారు, అలాగే రైతు దగ్గర బైర్ వస్తాడండి. వచ్చి అతని డిమాండ్ ప్రకారం అమ్ముకుంటాడండి. అలా రైతుకి మేలు చేద్దామని ఉద్దేశంతోనే నేను ఇలా చెప్పడం కానీ ఇదేదో పబ్లిసిటీ గురించి అయితే కాదండి. రైతు అనేవాడు బాగుంటే పల్లెటూరులు బాగుంటాయని చెప్పి నా ఆశ అంతే అండి. నేను నమ్మట్లేదండి. అంటే సీడ్ వాల్యూ దాదాపుగా 1500 ఉంటుందండి. దాంట్లో 30-40 సీడ్స్ ఉంటాయండి ఒక కాయలో. ఆ సీడ్ వాల్యూ 1500-2000 ఉంటుందండి. 5 మొక్కలు ఇదిగో ఇంత అయిందండి. ఇది ఇప్పుడు 200-300 మొక్కలు అవుతాయండి. నేను మొక్కలు అయిన తర్వాత ఎవరికి వచ్చినా నా ఫ్రెండ్స్కి ఫ్రీగా ఇస్తానండి. అన్నీ మెడిసిన్ వాల్యూ మొక్కలండి. అన్ని ప్రతిదీ మెడిసిన్ వాల్యూ మొక్కానండి. మెడిసిన్ వాల్యూ ఇంకా నా దగ్గర ప్యాషన్ ఫ్రూట్ ఉందండి. ప్యాషన్ ఫ్రూట్ మీకు డాక్టర్ గారు మీకు ఓఆర్ఎస్ తాగమని చెప్తారు కదండి. అలా ఓఆర్ఎస్ అనేది అది ఎందుకు ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు కానండి. ఇది తాగితే మాత్రం వెంటనే వితిన్ 5-10 నిమిషాల్లో మాకు రిలీఫ్ వస్తుంది ప్యాషన్ ఫ్రూట్ తాగితే. అది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి, థెరపీ తీసుకున్న వాళ్ళకి ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుద్దని చెప్పి నా దగ్గర చాలామంది పట్టుకెళ్తారండి ఆ ఫ్రూట్స్. నేను కూడా ఎవరికి అది గుత్తులు కింద కాస్తుందండి. అది ఎవరైనా మొక్కలు కావాలితే అది మనం రొబ్బ పెట్టుకుని వస్తుందండి. అది ఎవరికన్నా కావాలితే ఆ మొక్కలు రెడీగా మనం పెట్టుకోవచ్చండి. వచ్చి పట్టుకెళ్ళి ఆ మొక్కలు అయితే నా దగ్గర రెడీగా ఉంటాయండి. ఆ కాయలు కావాల్సిన నాది అందరూ కోసుకెళ్తుంటారు నా దగ్గర. అలాంటి మొక్కలు అరుదైన మొక్కలు బ్లాక్ పసుపు ఉందండి. అది కూడా ఆయుర్వేదానికి ఉపయోగపడుతుందండి. అది కూడా ఉందండి నా దగ్గర. సూరినామ్ చెర్రీ అని ఒకటి, ఆ చెర్రీ కూడా ఒక్కొక్క కాయ 3 రంగులు మారుద్దండి. అది కూడా ఒక రంగులో తిన్నప్పుడు ఒక ఫ్లేవర్, ఒక రంగులో తిన్నప్పుడు ఒక ఫ్లేవర్, అలా ఉంటుందండి. 3 ఫ్లేవర్స్ ఉంటుందండి. అది కూడా అన్నీ అరుదైన మొక్కలు ఎతికి తెచ్చానండి ఇప్పుడు వరకు. అంటే నాకు ఇంకా ప్లేస్ లేకపోవడం వల్ల ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. దీనివల్ల మనం ఇంత చేయగలిగామండి. ఇప్పుడు ఈ మొక్కలు కొనాలంటే 30-40 వేలు వద్దండి నా దగ్గర ఉన్న మొక్కలు. ఆయన నాకు 13,000 రూపాయలు తీసుకుని ఇచ్చారు. మీరు పట్టుకెళ్ళండి, మీరు పట్టుకెళ్తే 10 మందికి చెప్తారండి. చుక్కకూర, పాలకూర, తోటకూర అన్నీ ఉన్నాయి. రెడ్డ తోటకూర అండి, మామూలు తోటకూర ఉన్నాయి. 100% పోషక విలువలు ఉన్న మొక్క అండి ఇది.
గ్యాక్ ఫ్రూట్. ఇది కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు కూడా నిన్న వచ్చి చూశారండి. వాళ్ళు కూడా వచ్చి రైతులను మోటివేట్ చేసి 10 సెంట్లు 20 సెంట్లు ఏమైనా సబ్సిడీ చేయించగలిగితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందండి.